హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అస్సాం రైఫిల్ ట్రేడ్ మ్యాన్ సంబంధించిన ఫిజికల్ స్టార్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఆ సెంటర్స్కి ఎలా వెళ్ళాలి, దీపు, దీమాపూర్, సుకోవి సెంటర్స్కి ఎలా వెళ్ళాలి, అక్కడ రోడ్డు ఉంటుందా లేదా ప్లేన్ ట్రాక్ ఉంటుందా, ఫస్ట్ టైం పోతున్న వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగండి ఫ్రెండ్స్, నేను అక్కడ చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా గోవాటి రైల్వే స్టేషన్కి రావాలి. అక్కడ నుంచి మీరు దీపుకి ట్రైన్ ద్వారా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గువాహటి రైల్వే స్టేషన్కి రావాలి. అక్కడ నుంచి ట్రైన్లోనే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి దీపు అస్సాం రైఫిల్స్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడ మీరు దీపు నుంచి ఆటోలో ఒక 25 minutesలో వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆపోజిటే ఒక టెంపుల్ ఉండడం జరుగుతుంది. ఆ టెంపుల్లో స్టే చేయొచ్చు నైట్. ఏంటంటే 1 day ముందు వెళ్ళండి ఫ్రెండ్స్. లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరందరూ కలిసి ఒక బుక్ చేసుకోండి. మనీ సేవ్ అవుతుంది. అందరు కలిసి షేర్ చేసుకొని రూమ్ చేసుకుంటే. అదేవిధంగా దీమాపూర్కి ఫ్రెండ్స్, దీమాపూర్ డైరెక్ట్ వెళ్ళొచ్చు మీరు. దీమాపూర్ నుంచి మీ యొక్క అస్సాం రైఫిల్స్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళొచ్చు. అక్కడ ఆటో ద్వారానే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ దీమాపూర్ సెంటర్ వారికి. అదేవిధంగా మీరు దీమాపూర్ నుంచి సుకోవైకి ట్రైన్ ద్వారా వెళ్ళాలి ఫ్రెండ్స్. దీమాపూర్ వాళ్ళకి దీమాపూర్లోనే ఫిజికల్ సెంటర్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా సుకోవి వాళ్ళు మాత్రం దీమాపూర్లో దిగి అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ సుకోవికి వెళ్ళాలి ఫ్రెండ్స్. దీనిలో ఏది హార్డ్ ఏది ఈజీ అని చూశారంటే దీపులో చాలా హార్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫిజికల్ ట్రాక్ వచ్చేసి చాలా హార్డ్ ఉంటుంది. అది రోడ్డు మీదనే ఉంటుంది ఫ్రెండ్స్. అప్ అండ్ డౌన్ చాలా ఉంటాయి. దాని గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. అదేవిధంగా మన దీమాపూరు సుకోవి కొద్దిగా నార్మల్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ప్లేన్ ట్రాక్ ఉండొచ్చు, ట్రైనింగ్ సెంటర్లో ఉంటుంది. ఇక్కడ దీపులో మాత్రం కొద్దిగా లెర్నింగ్ ఉంటుంది ఎక్కువ, కొద్దిగా ఆక్సిజన్ కూడా సరిగ్గా ఉండదు, బ్రీతింగ్ కంట్రోల్ కాదు ఫ్రెండ్స్. ఏంటంటే ఫ్రెండ్స్, ఒక 1 day ముందు మీరు వెళ్ళి ఉంటే మీకు బాగుంటుంది. లాంగ్ జర్నీ కాబట్టి ఫస్ట్ 1 day ముందే ఉండాలి. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళగానే ఫస్ట్ మీకు చెక్ చేసేది మీ అడ్మిట్ కార్డ్, మీ ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు. దానిలో అన్నీ కరెక్ట్ ఉంటే మీకు అలౌ చేయడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ మీకు 4-5కే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. లేదంటే 3 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మనకి ఇట్లా ఫస్ట్ ఆల్ మీకు చెక్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒకటేసారి మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒకటేసారి ఫాస్ట్గా లేకుండా కొద్దిగా స్లోగా స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసుకున్నారంటే మీకు బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్పీడ్కి వెళ్ళి ముందుకు వెళ్ళిన తర్వాత స్లో కావడం కన్నా ఒకటే స్టెప్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళినారంటే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు హిల్ ఎక్కేటప్పుడు కొద్దిగా మీడియం లెవెల్ చూసుకొని ఎక్కండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు డౌన్ వెళ్తారు కదా ఫ్రెండ్స్, మీరు డౌన్ వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా స్పీడ్గానే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. స్పీడ్ అంటే మరి ఎంత స్పీడ్గా కాకుండా. ఎందుకంటే మీకు ఇది స్పీడ్గా వెళ్ళినప్పుడు మీరు బ్రీతింగ్ కంట్రోల్ కాదు కదా ఫ్రెండ్స్. అందుకే మీరు కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ డౌన్ దిగినారంటే బాగుంటుంది. మీరు కంట్రోల్ చేసుకుంటూ బ్రీతింగ్ని కంట్రోల్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ రన్నింగ్ చేశారంటే మీకు బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు బ్రీతింగ్ కంట్రోల్ చేసుకున్నప్పుడు ముక్కు ద్వారా తీసుకొని నోరు ద్వారా వదలండి ఫ్రెండ్స్ బ్రీతింగ్ని. అప్పుడు మీకు కొద్దిగా బ్రీతింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. తొందరగా బ్రీతింగ్ తీసుకోకుండా స్లోగా బ్రీతింగ్ తీసుకోండి ఫ్రెండ్స్, మీకు అప్పుడు బాగుంటుంది. ఇన్ టైంలో రన్నింగ్ అయిపోవాలి ఫ్రెండ్స్, 24 minutes లోపు అయిపోవాలి. చూసి జాగ్రత్తగా హ్యాపీ మూమెంట్తో రన్నింగ్ చేయండి ఫ్రెండ్స్. ఏది నా వల్ల కాదులే అనుకొని కాకుండా నా వల్ల అవుతుందని అనుకొని పాజిటివ్నెస్గా రన్నింగ్ చేశారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. ఫస్ట్ పర్సన్ని టార్గెట్ చేసుకుంటూ రన్నింగ్ చేయండి ఫ్రెండ్స్, మీరు అప్పుడే క్వాలిఫై అవుతారు.
సో టెక్నిక్గా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్ ఎక్కేటప్పుడు మాత్రం కొద్దిగా స్పీడ్గానే ఎక్కండి. డౌన్ దిగేటప్పుడు మాత్రం కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ దిగండి. సో అదే మెయింటైన్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళండి ఫ్రెండ్స్. ఒక 1 మినిట్ మీరు ఇన్ టైంలో వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే అది కాక కొద్దిగా జీపులో ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది కొండ ఎక్కేటప్పుడు. సో కొద్దిగా చూసుకోండి ఫ్రెండ్స్. బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటూ చేశారంటే ఒకటే స్టెప్ మెయింటైన్ చేశారంటే ఈజీగా అయిపోతుంది. సో రన్నింగ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా టో మీదనే యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టో మీదనే ఇట్లా యూజ్ చేసుకోండి. సో టో మీద యూజ్ చేశారంటే మీకు బాగుంటుంది ఫ్రెండ్స్. హిల్ ఎక్కేటప్పుడు ఫుల్ ఫుట్ వేయకుండా టో మీదనే వేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇంకోటి ఫ్రెండ్స్, తొందరపడి రన్నింగ్ ఫాస్ట్ చేసి ఇంజూర్ చేసుకోకండి. సో డిస్క్వాలిఫై అవుతారు. సో చూసి జాగ్రత్తగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ప్రజెంట్ టైం ఉన్న వాళ్ళు ఇంకా కొద్దిగా హిల్ రన్నింగ్ చేయండి. సో మీరు హిల్ రన్నింగ్ చేశారంటే మీకు 3% పడిన వాళ్ళకి కొద్దిగా బాగుంటుంది. సో దీపు సెంటర్ పడిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు హిల్ రన్నింగ్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఒక 1 మంత్ చేసానే సరిపోతుంది. సో జూన్ వరకు జరుగుతున్నాయి ఇవి ఈవెంట్స్. ఇంకా చాలా టైం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో తొందరగా రన్నింగ్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అస్సాం రైఫిల్స్ ఆస్పిరెంట్స్కి సో మీరు రన్నింగ్ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి ఫ్రెండ్స్, నేను అక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.